హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజనా హ్యాపీ హోమ్. ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే జోయిత వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ అనమాట. ఆ యాన్యువల్ డే ఫంక్షన్లో జోయిత ఏమేమి డ్యాన్స్లు వేసేసింది, ఎలా వేసింది, అవన్నీ చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇందులో జోయిత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇన్వాల్వ్ అయ్యి ఒక కంబైన్డ్ వ్లాగ్ లాగా మీ అందరితో షేర్ చేస్తున్నా అనమాట. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ముందు నిహారికని రెడీ చేసి ఇంటి దగ్గర, ఎందుకంటే ఆ రోజు సండే స్కూల్ లేదు నిహారిక కూడా. సండే రోజు లంచ్ తర్వాత నుంచి స్కూల్లో ప్రోగ్రామ్ అనమాట. జోయిత వాళ్ళ ఫ్రెండ్ హిమ వీళ్ళ ఊరికే స్నానం చేసి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఏవే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఎలా రెడీ చేయాలి అని టీచర్స్ని అడిగి ఎవరికి డ్యాన్స్ ప్రోగ్రామ్కి తగ్గట్టు వాళ్ళని అయితే ఫస్ట్ రెడీ చేసేస్తున్నాము. జోయితకి కొంచెం టైం ఉంది, కొంచెం నిదానంగా రెడీ చేయొచ్చు అన్నట్టు చూస్తున్నాను. ఇది నెక్స్ట్ ఫోక్ సాంగ్ అనమాట. ఆ ఫోక్ సాంగ్కి తగ్గట్టు రెడీ చేద్దామని రెడీ చేసాము. మేము మాత్రమే హడావుడి పడ్డాము. అక్కడంతా ఒక లంగా జాకెట్ వేసుకొని చక్కగా పూలు పెట్టుకొని ఇంటికాడే రెడీ అయ్యి వచ్చున్నారు మిగతా వాళ్ళంతా పిల్లలు. మేము డ్యాన్స్కి ఒక డ్రెస్ మార్చి హడావుడి పడి ఒక ఫోటో కూడా తీసుకోకుండా మళ్ళీ నెక్స్ట్ డే రెడీ చేసి ఫోటోలు తీయాల్సి వచ్చిందనమాట. సో మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రిస్క్ చేసి మరి ఈ వీడియోని యాస్టీస్గా పోస్ట్ చేస్తున్నాను సాంగ్స్తో కూడా, ఎందుకంటే పిల్లలకి ఒక మెమరీ లాగా ఉంటుంది, వాళ్ళు పెద్ద అయిన తర్వాత చూసుకోవడానికి మంచిగా గుర్తుగా ఉంటుంది అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా. పిల్లల డ్యాన్సుల్ని వాళ్ళ సెల్ ఫోన్లో బంధించుకోవాలని పెద్దల ఆరాటం అంతా ఇంత కాదు. పిల్లల డ్యాన్సులేమో కానీ పెద్దలు మాత్రము అవి స్టేజ్ చుట్టూ గుమిగూడి వాళ్ళ డ్యాన్సులను అయితే రికార్డ్ చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. లాస్ట్ డ్యాన్స్లో జోయిత లేదు, జోయిత ఎక్కడుందని దేవులాడకండి. నెక్స్ట్ డ్యాన్స్ జోయితదనమాట. ఇది ఒక ఫోక్ సాంగ్. ఈ ఫోక్ సాంగ్కి తగ్గట్టు కొంచెం హెయిర్ స్టైలు డ్రెస్ ఉంటే బాగుంటుంది. కాకపోతే అందరికీ ఒకలాగా డ్రెస్ చేసి డ్యాన్స్ చేస్తే ఇంకా బాగుండేది. కాకపోతే అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఎవరి డ్రెస్సులు వాళ్ళు వేసుకొని చేశారనమాట. సో ఇప్పుడు జోయిత డ్యాన్స్ గెలిసి పరవళ్ళు తందనాన కాన గాలి గెలిసి పరవళ్ళు చూడుతుంద నాన్న కాన
సాంగ్ లాస్ట్‌లో పెట్టినుంటే బాగుండేది. దంచవే మేనత్త కూతురు ఆ సాంగ్ వాళ్ళకి ఏం అర్థమైందో, వాళ్ళు ఏమేశారో, మేమేం చూసామో నాకేం అర్థం కాలేదు. ఒకరేమో స్టెప్పులు మర్చిపోతారు. ఒకరిని చూసి ఒకరు వాళ్ళేం చేస్తున్నారని, వీళ్ళేం చేస్తున్నారో ఆ పిల్లలు దిక్కులు చూసుకోవడమే సరిపోయిందనమాట. ఇంకా అంటే మేము ప్రతి పాటకి వేరియేషన్ చూపించుకోవాలని ఆడపడిన హడావుడి అంతా ఇంత కదనమాట. ఇంకా ఈ డ్యాన్స్‌కి పూల జడ వేసి మంచిగా రెడీ చేద్దాం అనుకున్నాం. అప్పటికి టైం లేకుండే నేనైతే జోయితాకి ఏదో అట్లా పెట్టేసి రెడీ చేశాననమాట. తీరా డ్యాన్స్ సగంలోనే అది మొత్తం విడిపోయింది. అస్సలు టైం లేదు. నెక్స్ట్ డే అనౌన్స్ చేశారు. జస్ట్ 5 మినిట్స్‌లో తొందరగా డ్రై చేసి ఆ పూలు అట్లా అట్లా చుట్టేసి పంపించేసాను. ఇంకా అందులోనూ ఈ డాన్స్‌కి అయితే జోయిత లాస్ట్‌లో ఉండింది. అస్సలే ఆడ కనిపించదు పొట్టిది. ఇంకా వీడియో తీసుకోవడానికి చాలా కష్టపడ్డాననమాట. ముందంతా పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళని తోసుకొని అయితే వెళ్ళలేను. ఇంకా కనిపించిన వరకు మాత్రమే షూట్ చేశాననమాట. మళ్ళీ అది అయిపోయిన ఏమంటే మళ్ళీ ఇంకా లాస్ట్ సాంగ్ ఇదే అనమాట. ఫ్రాక్ అన్నారు. ఫ్రాకు టోపీ సాక్స్లో ఆ సాక్స్లో ఏం కనిపించలేదన్నమాట. సో ఇంకా ఆ మొత్తం ప్రోగ్రాంలో నాకు బాగా అనిపించిన డ్యాన్స్ ఒకటి ఇది అనమాట. జోయితాకి అయితే ఇదే లాస్ట్ డాన్స్ ప్రోగ్రామ్ అనమాట. ముందు 2 ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇది కొంచెం బాగా చేశారనిపించింది. జోయిత అయితే కొంచెం భయం ఉంటుంది, జోయితాకి కొంచెం మొహమాట, ఇవన్నీ కలగలిపి ఉంటాయి. పోనీ వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఎంకరేజ్ చేయడం కోసం చిటపట చిరు సాంగుడితో నీలి మబ్బు కురియ పొడిని జాను
నింగినేల ఈ వేళ చలికి బయటికి పోతుంటే దిగి కౌగిలి పొగరింటికి పద పద మంది పైన మబ్బు ఉరివింది పడుసు జింక బెదిరింది పనగేలక శనగేలై పెన వేసింది చిన్నకమ్మ మెరుపమ్మ తలకు తొలి వలకు ఇక సకజం సకజం నీవి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి కోరుగంది వానొచ్చే వరదొచ్చే వయసంటే తెలిసొచ్చే సరసాల సింగులు సరిగంగా సగసానికి దొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు వందెలతో చిటపట చిరు సౌబడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి బొడ్డు మరిచి బాణజానాడింది వయ్యారంగా పూల పూరగల్లింది సింగారంగా చినుకు చినుకు వందెలతో చిటపట చిరు సౌబడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి బొడ్డు మరిచి బాణజానాడింది వయ్యారంగా పూల పూరగల్లింది సింగారంగా. ఇంకంతే జోయిత వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది. జోయిత వాళ్ళ ఫ్రెండ్స్ది. కాకపోతే ఇంకా అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. కాసేపు చూద్దాంలే అని కొంచెం సేపు కూర్చున్నాము. కూర్చొని ఎక్కువసేపు ఉండబుద్ధి కాలేదన్నమాట. పేటకు మేస్తిరి నిరుపేదల పాలికి పెన్నిధి పేటకు మేస్తిరి నిరుపేదల పాలికి పెన్నిధి ఆయా కరగని పాలికి కబడ్డాలి సుకుమారి నీ షేపులు కరగక తప్పదులే ఇంకింతే ఈ యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయితే ఇక్కడితో అయిపోయింది. ఇంకా కొంచెం సేపు అట్లా ఉండేసి మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. అక్కడ అంతా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు అయిపోయినాక వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా కొన్ని డ్యాన్సులు ఉన్న వాళ్ళు మాత్రం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇవన్నీ జరిగేటప్పటికి ఇక పిల్లలు కూడా వెళ్దామన్న రిస్క్లో ఉన్నారు. సో అందుకోసం మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే. ఆ రోజు అంటే పిల్లల్ని సరిగా ఫోటో తీయలేదు,
ఈ అమ్మాయి శ్రావణి అయితే సౌరం కూడా అక్కడ మర్చిపోయి వచ్చిందనమాట, ఇంటి దగ్గర పెట్టొచ్చింది. ఇంకా పూల జడ వేయాలనుకొని పూలు అవన్నీ తీసుకున్నాము. నేనైతే జయతకి అట్లా చుట్టి వేసాను, కానీ ఇంకా ఈ పిల్ల పువ్వులు అవన్నీ అలాగే వేస్ట్గా ఉన్నాయని సరే ఒక ఫోటో తీద్దామని రెడీ చేసిందనమాట. ఇంకా హిమాన్ రెడీ చేస్తే నన్ను ఎందుకు రెడీ చేయమని జోయిత ఒకటే మొత్తుకుంది. ఇంకా చేసేది ఏమీ లేక, ఇంట్రెస్ట్ లేకపోయినా జోయిత కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఆ రోజు నేను జోయితని పెద్దగా రెడీ చేసింది ఏం లేదు, ఇంకా అమ్మాయి శ్రావణి రెడీ చేసి ఆ ఫొటోస్ అయితే దిగినాక మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే బాగుంది జోయిత చూడడానికి, అదంతా చాలా బాగుండింది. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట. రెడీ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా, కానీ లాస్ట్లో ఆ ఫొటోస్ చూసుకున్నప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్